గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ వి సూర్యప్రకాశ్రావు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కేర్ బంజారా హాస్పిటల్స్, హైదరాబాద్. మనకి ఒకసారి హార్ట్ పెయిన్ ఉంది అని ప్రూవ్ అయింది, హార్ట్ అటాక్ వచ్చింది అని ప్రూవ్ అయింది అనుకోండి, డెఫినెట్గా యాంజియోగ్రామ్ టెస్ట్ డాక్టర్ అడ్వైజ్ చేస్తారు, చేయించుకుంటారు. యాంజియోగ్రామ్ టెస్ట్లో మనకి లెఫ్ట్ కరోనరీ, హార్ట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో లెఫ్ట్ కరోనరీలో రెండు ఉంటాయి. లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ, లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ. అది లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ నుంచి వస్తాయి రెండు. ఇవి 3 మిల్లీమీటర్లు, 4 మిల్లీమీటర్లు, 2.5 మిల్లీమీటర్ల సైజు ఉంటాయి. చాలా చిన్నవి. మన లైఫ్ అంతా కూడా ఈ చిన్న బ్లడ్ వెసల్స్లో వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ 5 లీటర్స్ పర్ మినిట్. చూడండి అంత ఫాస్ట్గా బ్లడ్ వెళ్తున్న దాని మీద మన లైఫ్ డిపెండ్ అయింది. అలాగే రైట్ సైడ్ హార్ట్, దానికి రైట్ కరోనరీ ఆర్టరీ అని, దాని ద్వారా కూడా బ్లడ్ సప్లై వెళ్తుంది. ఈ 3 బ్లడ్ వెసల్స్లోనూ ఎక్కడైతే కొలెస్ట్రాల్ జామ్ అయిందో అది స్లోగా ఓవర్ ఏ ప్రాసెస్, ఒక రోజులో అయ్యేది కాదు. అది ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 50%, 70%, 70% తర్వాత, అంటే 70 అంటే ఏంటి, ఆ ఆర్టరీలో లూమెన్, లోపల ఉన్న లూమెన్ బ్లాక్ అన్నమాట. అంత పర్సంటేజ్ బ్లాక్ అయిన తర్వాత మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఎట్ రెస్ట్ మనం ఏ పని చేసినా కూడా మనకేం సిమ్టమ్స్ రాకపోవచ్చు. కానీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, నడిచినప్పుడు, జాగింగ్ చేసినప్పుడు, వేరే స్ట్రెస్ పడ్డప్పుడు మనకి యాంజైనా అనే సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వడానికి ఆ 70%. అలాగని కూడా 50% బ్లాకుల్లో కూడా కొలెస్ట్రాల్లో క్లాట్ ఫామ్ అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ క్లాసికల్గా 70% ప్లస్ దాటినప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు యాంజియోగ్రామ్ చేసిన డాక్టర్ ఏం ట్రీట్ చేస్తారంటే, ఈ లెఫ్ట్ మెయిన్ అయిన పైపులో బ్లాక్ ఉందా, లేకపోతే మనకి ఆ మెయిన్ ఎల్ఏడి అనే దాంట్లో బ్లాక్ ఉందా, సర్కంఫ్లెక్స్ అనే దాంట్లో రైట్ కరోనరీలో ఉందా, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయా, ఇవి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, 70, 80, 90% ఉన్నాయా, 100% బ్లాక్ ఉన్నాయా. 100% ఉంటే మనం టోటల్ అక్లూజన్ అంటాం, క్రానిక్ టోటల్ అక్లూజన్. చాలా కాలం అయింది 100% బ్లాక్ అయింది, దాన్ని క్రానిక్ టోటల్ అక్లూజన్ అంటాం. సో ఇప్పుడు ఏమైంది, సింగిల్ వెసల్లో బ్లాక్ ఉండి మనకి నేరోగా ఉన్న, మనకి షార్ట్ లెంగ్త్లో ఉన్న బ్లాక్, కాల్షియం ఎక్కువ లేకుండా ఉన్న బ్లాక్స్, ఇటువంటి వాటికి 1 కానీ 2 కానీ 3 కానీ ఆ డాక్టర్ యొక్క నిర్ణయము, మన గైడ్లైన్స్ ఫాలో అయ్యి, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, ఏసీసీ గైడ్లైన్స్, మన ఇండియన్ కార్డియాలజికల్ సొసైటీ గైడ్లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫాలో అయ్యి ఏ పేషెంట్కి ట్రయల్ ట్రీట్మెంట్, 3 వెసల్స్ బ్లాక్ ఉన్నాయి బైపాస్కి వెళ్ళండి, లేకపోతే ఒక వెసల్ బ్లాక్ ఉంది యాంజియోప్లాస్టీకి వెళ్ళండి. ఇవన్నీ స్టాండర్డైజ్ చేయలేము అందరికీ. వీళ్ళు టైలర్డ్ ట్రీట్మెంట్ అంటాం. ప్రతి పేషెంట్లోనూ రకరకాల ఫ్యాక్టర్స్ ఆలోచించాలి. వాళ్ళకి డయాబెటీస్ ఉందా లేదా, వాళ్ళు స్మోకింగ్ ఇంకా కంటిన్యూ చేస్తారా, వాళ్ళు డ్రగ్స్ వాడతారా లేదా, వాళ్ళ హార్ట్ పంపింగ్ ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఇతర ప్రాబ్లమ్ ఉన్నాయా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బ్రెయిన్కి వెళ్ళే ట్యూబ్స్ కెరోటిడ్స్లో బ్లాక్స్ ఉన్నాయా, లంగ్స్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఆస్తమా, కోమార్బిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకొని హార్ట్ టీమ్ అంటాం. హార్ట్ టీమ్ అంటే కార్డియాలజిస్టు, అటు హార్ట్ సర్జను, ఎనస్థెటిస్టు అందరూ కూర్చుని ఫ్యామిలీతోటి కౌన్సిల్ చేసి, మీకు ఈ విధమైన ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇంతకాలం దీని యొక్క పనిచేస్తుంది అని చెప్పడం చాలా క్లారిటీ వస్తుంది. దీంట్లో ఏంటంటే స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్లో ఏంటంటే, ఎక్కువ మంది ఇప్పుడు మనం అదివరకు 3 రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి. మెడికల్ మేనేజ్మెంట్, బోర్డర్ లైన్ బ్లాక్స్ 50 కంటే 50%, 70% కంటే తక్కువ ఉన్నవి, కాల్షియం అవి అంత ఎక్కువ లేని కొన్ని బ్లాక్స్ పేషెంట్స్కి మనం మేనేజ్ చేయగలగము మెడిసిన్స్ తోటి. ఇంకాను నేను ఇందాక చెప్పాను ఎఫ్ఎఫ్ఆర్, ఐఎఫ్ఆర్ అనే సిస్టమ్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తాం కొన్ని కేసుల్లో. అది మెడిసిన్స్ యూజ్ చేయి అని రిపోర్ట్ వస్తే వీ హ్యావ్ టు కంటిన్యూ మెడిసిన్స్ ఓన్లీ. సో ఈ మెడిసిన్స్లో మనం బ్లడ్ థిన్నర్స్, యాంటీప్లేట్లెట్స్ అంటాము, 2 రకాలు ఉంటాయి. ఆస్పిరిన్ వేరే రకం డ్రగ్. 2 రకాల్లో 1 కానీ 2 కానీ కలిపి కానీ మనం పేషెంట్కి ఇస్తాం. అట్లాగే స్టాటిన్స్ అనే డ్రగ్స్, ఈ 2 బీటా బ్లాకర్ అనే మెడిసిన్, ఈ 3 చాలా ఇంపార్టెంట్ ప్రతి పేషెంట్కి. ఈ మెడిసిన్స్ మనం స్టెంట్ చేసినా చేయకపోయినా, బైపాస్ సర్జరీ చేసినా చేయకపోయినా కూడా అవసరం పడుతుంది. అంటే ఇవన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే రాయించుకోవాలి, నేను జనరల్గా చెప్తున్నాను. తర్వాత ఏంటంటే రెండో పద్ధతి ట్రీట్మెంటు. రెండో పద్ధతిలో ఏంటి, మనం ఒకటే టైట్ బ్లాక్ ఉంది, యాంజైనా వస్తుంది, లెఫ్ట్ మెయిన్ అనే పైప్ దగ్గర బ్లాక్ లేదు, మిగతా వాటిలో ఉంది. ఈవెన్ లెఫ్ట్ మెయిన్ బ్లాక్ కూడా స్టెంట్స్ ఈ రోజుల్లో చేస్తున్నాం, టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. స్టెంటింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది. స్టెంటింగ్ అనే ప్రాసెస్లో ఏం చేస్తామంటే, మనం ఎక్కడైతే బ్లాక్ ఉందో టైట్ బ్లాక్, దాంట్లోంచి ఒక చిన్న వైర్ లాంటిది పంపించి, ఆ వైర్ మీద, అది రేడియల్ ప్రొసీజర్ కానీ ఫెమరల్ కానీ, ఎవరి అనుకూలంగా డాక్టర్ ట్రైన్ అయిన పద్ధతిలో కానీ పేషెంట్కి అనుకూలమైన పద్ధతిలో మనం
ఆ వైర్ అనేది చిన్న వైర్, మైక్రో వైర్ ఉంటుంది, 0.014 ఇంచ్ ఉంటుంది ఆ వైరు. దాన్ని ఆ బ్లాక్లోంచి పంపించి దాని మీద ఒక బెలూన్, ఈ బెలూన్ ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. దాంట్లో చిన్న కాంట్రాస్ట్ ఉంటుంది. ఆ బెలూన్ మనం ఎక్స్పాండ్ చేయడం వల్ల ఆ బ్లాక్ని మనం గోడకి నొక్కేసినట్టు అవుతుందన్నమాట. సో లూమెన్ క్లియర్ అవుతుంది. ఆ లూమెన్ క్లియర్ అయినప్పుడు మనం స్టెంట్ అనే ఈ స్టెంట్ అనేది ఒక మెటల్ అల్లాయ్, కాంబినేషన్ ఆఫ్ మెటల్ అనమాట. ఈ మెటల్ అల్లాయ్ మీద ఏంటి, అది వరకు బేర్ మెటల్స్ అని ఉండేవి, ఓన్లీ మెటలే ఉండేది. సో దానివల్ల ఏమవుతుందంటే లోపల మళ్ళీ కొలెస్ట్రాల్ జామ్ అయ్యే లక్షణం ఉండేది 2000, దానికి ముందు 95 ఆ ఏరియాస్లో. తర్వాత ఏమైందంటే మనకి కొన్ని డ్రగ్స్ని, ఏవైతే మన యాంటీ ప్రొలిఫరేటివ్ డ్రగ్స్ అంటారు, ఈ డ్రగ్స్ చాలా వచ్చినాయి. వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరోలమస్, జెట్రోలమస్ అని కొన్ని డ్రగ్స్ అన్నమాట. ఈ ఏజెంట్స్ చిన్న పూత వేస్తారు అన్నమాట స్టెంట్ మీద. ఇదంతా కూడా హై టెక్నాలజీ వర్క్. ఈ పూత వేసింది ఏం చేస్తుందంటే మనం స్టెంట్ పెట్టిన ఏరియాలో మళ్ళీ కొవ్వు చేరి మళ్ళీ స్మూత్ మజిల్ సెల్స్ కానీ, ఇంటిమల్ అని హైపర్ ప్లేసీ అంటాం, అవి వచ్చి లూమెన్ క్లోజ్ కాకుండా చాలా వరకు ఉపయోగపడుతుంది. వాట్ ఎవర్ వీ డూ ఒక్క స్టెంట్ పెట్టినందువలన కాదు, ఎందుకంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి, స్మోకింగ్ మానేయాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుకోవాలి, డ్రగ్స్ వాడాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ కూడా పేషెంట్ సైడ్ నుంచి కావాలి. డాక్టర్ సైడ్ నుంచి ఏం కావాలి, ఒక మంచి స్టాండర్డైజ్డ్ స్టెంట్ కావాలి, అది వాడాలి. దాని ట్రయల్స్ అన్నీ కూడా ప్రూవ్ అయ్యి చాలా బాగున్నాయి రిజల్ట్స్ పేషెంట్స్లో. ఎక్కడ బ్లడ్ క్లాటింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, రీస్టోసిస్ తక్కువ ఉన్నాయి అనేది వాడుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎవరోలమస్ అనే డ్రగ్ బాగా పనిచేసింది. 2005 నుంచి వచ్చిన తర్వాత నెమ్మదిగా బైపాస్ సర్జరీలో వెళ్ళే కేసులు తగ్గినాయి. ఎందుకంటే చాలామందికి ఇంకా బైపాస్ చేయాల్సి వస్తుంది, మన సర్జరీ మీద డిపెండ్ కావాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. కాల్షియం ఉన్న చోట మేము కార్డియాలజిస్ట్గా రకరకాల పరికరాలు వచ్చినా కూడా చాలా సందర్భాల్లో బైపాస్ సర్జరీలు వెళ్ళాల్సి వస్తుంది. అది కంబైన్డ్ హార్ట్ టీమ్ నిర్ణయం. కానీ ఓవరాల్గా ఈ టెక్నాలజీ ఏదైతే స్టెంట్స్ టెక్నాలజీ, థర్డ్ డ్రగ్ ఎలిటింగ్ స్టెంట్స్ 1 జనరేషన్, 2nd జనరేషన్ అయిపోయింది, 3rd జనరేషన్ వచ్చాయో వీటి తర్వాత రీస్టోసిస్ అంటే మళ్ళీ నేరోయింగ్ వచ్చే ఛాన్సు ఒక 5 నుంచి 8%, మ్యాక్సిమం 10% వరకు ఉంది. అందుకని మంచి డ్రగ్స్ వాడి స్టెంట్ని టెక్నాలజీ, ఇప్పుడు మనకి ఇమేజింగ్ టెక్నాలజీ అని ఉంది, ఐవస్, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్, ఓసిటీ, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రామ్. వీటితో ఏంటంటే మాకు స్టెంట్ పెట్టినప్పుడు ఎంత సైజు పెట్టాలి, ఆ స్టెంట్ కరెక్ట్గా అతుక్కుందా లేదా అనేవన్నీ వివరాలు క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, రిజల్ట్స్ బాగుంటున్నాయి. పేషెంట్స్ కూడా ఎడ్యుకేషన్ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, డ్రగ్స్ మానకుండా వాడుతున్నారు. దాంతో మా అబ్జర్వేషన్ ఏంటంటే లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి ఈ రీస్టోసిస్ ఛాన్సెస్ తగ్గి ఈవెన్ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్న వాటికి స్టెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా సింటాక్స్ స్కోర్ అని మేము ఫాలో అవుతాం, యూరోపియన్ స్కోరు, దాని ప్రకారం ఫాలో చేస్తే చాలామంది బాగుంటున్నారు. అలాగే నేను సిటీఓ ఎక్స్పర్ట్ అని, అంటే ఈ క్రానిక్ టోటల్ అక్లూజన్స్ అందరూ అది వరకు సర్జరీకి పంపించేవాళ్ళు. మేము కొన్ని వందల కేసులు ఈ క్రానిక్ టోటల్ అక్లూజన్ ఏదైతే 100% బ్లాక్ అయిందో వాటిని యంగ్ పీపుల్ 30 ఏళ్ళ వాడికి వస్తుంది, వాళ్ళకి బైపాస్ చేస్తే మళ్ళీ ఇంకొక 10 ఏళ్లలో ఇంకోసారి బైపాస్కి వెళ్ళి రావచ్చు. అలాగే 75 ఏళ్ళ వాళ్ళకి ఇష్టం ఉండదు బైపాస్కి వెళ్ళడం, రకరకాల ప్రాబ్లమ్స్, వెంటిలేటర్ మీదకి వెళ్ళడం. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ క్రానిక్ టోటల్ అక్లూజన్స్ అనే వాటికి జపనీస్ టెక్నాలజీలో మనం ఆ స్పెషల్ వైర్స్ తోటి, బెలూన్స్ తోటి క్రాస్ చేసి, డివైజెస్ తోటి స్టెంట్స్ చేసినవి కూడా చాలా బాగుంటున్నారు పేషెంట్స్. సో ఈ విధంగా టెక్నాలజీ పెరిగింది. చిన్న సైజ్ షీట్స్ వచ్చినాయి మనకి, చిన్న రేడియల్ సైజు స్మాల్ ఆర్టరీలోని చేతి మణికట్టు దగ్గర దాంట్లోంచి చిన్న షీతులు పెట్టి దానిలోంచి యాంజియోప్లాస్టీ చేసి 48 అవర్స్లో పేషెంట్ ఇంటికి పంపించడం, ఈ సౌకర్యాలు అనేవి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఎక్కువ వితౌట్ సర్జరీ చేసే కేసులు పెరిగాయి. బట్ స్టిల్ ఒక స్పెసిఫిక్ కేసులో పేషెంట్కి సర్జరీ అవసరం పడితే మనం హార్ట్ టీమ్ డెసిషన్ తీసుకుని సర్జరీకి పంపుతూ ఉంటాం. We will be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ to this channel, Doctor's Advice. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.